ఛానల్. ఈ రోజు బిగ్ బాస్ 51 డే రివ్యూ ఒకసారి చూద్దాము. హౌస్ లోకి కొంతమంది ఎంట్రీ ఇచ్చారు. అలాగే వాళ్ళల్లో శ్రీజ అండ్ భరణి ఉన్నారు. అండ్ హౌస్ మేట్స్ అందరినీ కూడా భరణి శ్రీజ బయటకు వెళ్ళిపోవడానికి గల కారణాలు అనేవి ఒక్కొక్కరిని లేచి నించొని బిగ్ బాస్ చెప్పమని చెప్పడం జరిగింది. అండ్ భరణి బయటికి వెళ్ళిపోవడానికి కొంతమంది కారణాలు చెప్పారు. ఆయన మంచితనము, అలాగే ఆయన అందరినీ నమ్మేయడము, అందరినీ నమ్మేయడం వల్ల ఆయన్ని మోసం చేశారు. వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకొని హౌస్లోనే ఉన్నారు. సో భరణి గారు మాత్రం బయటికి వెళ్ళిపోయారు అని దివ్య అండ్ పవన్ అలాగే కళ్యాణ్ వీళ్ళంతా చెప్పడం జరిగింది. ఎవరిని స్ట్రైట్గా అనలేదు, అంటే తనుజని స్ట్రైట్గా అనకుండా తనుజని టార్గెట్ చేస్తూ భరణి గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది వీళ్ళంతా కూడా. అండ్ ఆ తర్వాత శ్రీజకు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. శ్రీజ నువ్వు అంత అగ్రెసివ్గా ఉండాల్సింది కాదు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది అని చెప్పి మాదిరి అనడం జరిగింది. అండ్ గేమ్ని గేమ్లా ఆడాలి కానీ ఓన్గా చేసుకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అందరితో కలిసిపోవడం, ఇలా టార్గెట్లు చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా మాదిరి, సంజన, శ్రీజకి సజెషన్ చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎందుకు నామినేట్ చేశారు, మాలో ఉన్న మైనస్లేంటి ప్లస్లేంటి ఇవన్నీ కూడా మాట్లాడుకున్నారు. అండ్ సుమన్ శెట్టి మాధురికి అలాగే సంజనకి ఇద్దరికి మధ్య మాట్లాడడం జరిగింది. అండ్ శ్రీజని ఎందుకు మీరు అలా అంటాం, గొడవలు ఎందుకు చేయడం అని మాధురిని అన్నప్పుడు సుమన్ శెట్టి సో నేను కావాలని గొడవ చేయలేదు, నా పేరు తెలియదని చెప్పింది, ఎవరికి తెలుసు నీ పేరు అని చెప్పానంది, కనీసం నా ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి ఫీల్ అయిందనమాట. సో వీళ్ళందరిది అయిపోయిన తర్వాత భరణి గారు హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా అంటే నిండుగా ఉంది హౌస్ అని చెప్పొచ్చు. భరణి గారి రీఎంట్రీ కోసం చాలా మంది హౌస్లో ఉన్న వాళ్ళు వెయిట్ చేశారు. అండ్ ఆడియన్స్లో కూడా చాలా మంది భరణి గారు హౌస్లో ఉంటే బాగుంది, ఏదో సగం ఆడి వెళ్ళిపోయినట్టు అనిపించింది అని కూడా కామెంట్స్ చేయడం జరిగింది. అండ్ అలాగే భరణి గారు హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చారు, అలాగే శ్రీజ కూడా ఇచ్చింది. అండ్ వీళ్ళిద్దరిలో నన్ను అడిగితే భరణి గారు వర్త్ అని చెప్తాను హౌస్లో గేమ్ ఆడడానికి. కానీ ఆయనకి మంచి స్ట్రాటజీ ఉంది, గేమ్ కూడా చాలా బాగా ఆడారు ఇంతకు ముందు. అండ్ తనుజాతో కొంచెం క్లోజ్ అవ్వడం వల్ల గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోయారు. బట్ ఇప్పుడు మాత్రం రీఎంట్రీ ఇచ్చిన తర్వాత భరణి గారు హౌస్లో కనుక ఉంటే తనుజాతో ఎవరితో క్లోజ్ అవ్వకుండా ఆయన గేమ్ ఆయన ఆడితే బాగానే ఆడతారు. అండ్ టైటిల్ విన్నింగ్ దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ శ్రీజ విషయానికి వస్తే ఎప్పుడోకప్పుడు తన మాటలతో తన బిహేవియర్తో బయటికి మళ్ళీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఐ సపోర్ట్ భరణి గారు. అండ్ భరణి గారు హౌస్లోకి రావడం వల్ల ఒక కళ అనేది ఏర్పడింది, నిండుదనం అనేది ఉంది. అండ్ తనుజ ఇంతకు ముందు నాన్న నాన్న అంటూ భరణి చుట్టూ తిరిగింది. అండ్ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ బాండింగ్ ఉంటుందో లేదో చెప్పలేము. ఎందుకంటే వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత హౌస్లో ఉన్న వాళ్ళు ఎలా ఆడుతున్నారు ఏంటి ఇదంతా కూడా కనుక్కొని లోపలికి వచ్చారు. అండ్ ఎవరెవరైతే వాళ్ళని నామినేట్ చేశారో వాళ్ళలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి అని చెప్పి కూడా తెలుసుకొని వచ్చారు. సో ఇక మీదట గేమ్ అనేది బాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీరందరూ ఏమనుకుంటున్నారు, ఈరోజు ఎపిసోడ్లో మీకు ఏ ఎలిమెంట్ బాగా నచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.